హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్. ఈరోజు మనం భూ స్వరూపానికి సంబంధించినటువంటి పార్ట్ 3లో ప్రధాన భూస్వరూపాలు మైదానాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఇంటర్మీడియట్ జియోగ్రఫీ క్లాసెస్ అనేటివి అప్డేట్ చేయబడుతున్నాయి మన బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్లో. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఓకే, లేట్ లేకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. భూ స్వరూపాలన్నింటిలోనూ మైదానాలు అనాదిగా మానవ చరిత్రలో అత్యంత ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. మొట్టమొదటి మానవ ఆవాసాలు మైదానాలపై నిర్మితమైనందువల్ల సహజంగా అవి మానవ నాగరికతకు పునాదులే ఏర్పరిచాయి. నాటి నుండి నేటి వరకు ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాలు మైదానాలుగా ప్రసిద్ధి చెందాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వారికి అవసరమైన ఆహారం చాలా వరకు మైదానాల నుండి లభిస్తుంది. ఇతర భూ స్వరూపాలతో పోల్చినప్పుడు చదునైన ఉపరితలం ఉన్న మైదానాలు రహదారులు, రైలు మార్గాలు నిర్మాణానికి, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున యాంత్రీకరించడానికి అనుకూలంగా ఉంటాయి. అందువలనే ప్రపంచంలోని అతిపెద్ద ప్రాచీన ఆధునిక నగరాలు చాలా వరకు సహజంగా మైదాన ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం నిర్వచనం మీరు చూసినట్లయితే సముద్ర మట్టం కంటే 160 మీటర్ల కంటే ఎత్తున ఉండి సువిశాల సమతల పల్లపు ప్రాంతాలను మైదానాలు అంటారు. ఏదైతే ఈ సముద్రం కంటే 160 మీటర్ల కంటే ఎత్తు ఉండే సమతల పల్లపు ప్రాంతాలను మైదానాలు అని అంటారు. ఫ్రెండ్స్, ఇది దీని యొక్క నిర్వచనం. మైదానం అంటే ఏంటంటే రేపు అడగచ్చు బిట్టు 160 సముద్రం మట్ట కంటే ఎన్ని మీటర్లు ఎత్తుంటే దానిని మైదానం అంటారని అప్పుడు మీరు క్యాచ్ చేయగలగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ప్రపంచంలో అనేక మైదానాలు సముద్ర మట్టానికి 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున ఉన్నాయి. అంతేకాదు నెదర్లాండ్స్ జోర్డాన్ దేశాలలోని మైదానాలు సముద్రం మట్టం కంటే దిగువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏ దేశాలలో సముద్రం మట్టం కంటే దిగువగా ఉన్నాయని అడిగినప్పుడు మీరు నెదర్లాండ్స్, జోర్డాన్ దేశాలలో మైదానాలు అనేటివి సముద్ర మట్టానికి దిగువగానే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైదానాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ మైదానాలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మైదానాల వర్గీకరణ చూడండి. ప్రపంచంలో విభిన్న రకాల మైదానాలు అనేకం ఉన్నప్పటికీ ఉద్భవం ఆధారంగా మైదానాలు రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలంటే 3 రకాలుగా వర్గీకరించారు. ఫ్రెండ్స్, అవి ఏంటో చూద్దాం. నిర్మితమైన మైదానాలు, క్రమక్షయ మైదానాలు, నిక్షేపిత మైదానాలు. చూసారా ఫ్రెండ్స్, మైదానాలు 3 రకాలని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ నిర్మితమైన మైదానాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిర్మితమైన మైదానాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇవి అనేటివి 2 రకాలుగా వర్గీకరించారు. ఫ్రెండ్స్, నిర్మితమైన మైదానాలు 2 రకాలుగా వర్గీకరించారు. అవి క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు, ఉద్గమ మైదానాలు. ఇవి 2 రకాలు. క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాల గురించి తెలుసుకుందాం. ఇవి ఉత్థానం చెందిన తర్వాత అంతటా బలాలు అలజడికి గురి చేయబడక నిలిచి ఉన్న భూమి ఉపరితలం మీద చాలా సమతంగా ఉన్న విశాలమైన మైదానాలని అంటారు. ఇవి ఉత్థానం చెందిన తర్వాత అంతర బలాలు అలజడికి గురి చేయబడక నిలిచి ఉన్న భూమి ఉపరితలం మీద చాలా సమతలంగా ఉన్న విశాలమైన మైదానాలను క్షితిజ సమాంతర పొరలతో కూడిన మైదానాలు అంటారు. ఫ్రెండ్స్, వీటికి ఉదాహరణ వచ్చేసి వీటిని విశాలమైన మైదానాలు కూడా అంటారు. ఇవి ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఐరోపా ఖండం మధ్య ప్రాంతానికి ఆక్రమించి ఉన్న ఖండాంతర్గత మైదానాలు, అదేవిధంగా రష్యన్ ప్లాట్ఫామ్, అదేవిధంగా బాలిస్టిక్ షీల్డ్ ఇవి దీనికి ఉదాహరణ. ఫ్రెండ్స్, అదేవిధంగా ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ మైదానాలు, వీటిని
గ్రాట్ ప్లేన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఉద్గమ మైదానాల గురించి తెలుసుకుందాం యాస్ ఫ్రెండ్స్. ఉద్గమ మైదానాల గురించి తెలుసుకుందాం. ఇవి కండ తీరపు అంచు ఉద్ధరణ చెందటం మూలంగా ఏర్పడ్డ మైదానాలు. అందుచేత వీటిని తీర మైదానాలని కూడా అంటారు యాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఉపరితలం తీర ప్రాంతం నిక్షేపాలచే కప్పబడి ఉంటుంది. ఈ ఉద్గమ మైదానాలు అనేటివి ఉదాహరణలు మీరు చూసినట్లయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు మెక్సికో సింధుశేఖ మైదానాలు, అదేవిధంగా భారతదేశపు పశ్చిమ తీరాన మైదానం అనేది ఉంది యాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రమక్షయ మైదానాల గురించి తెలుసుకుందాం. క్రమక్షయ మైదానాలు ఇవి నదులు, పవనం, హిమనీ నదాలు మొదలైన వికోసీకరణం కారకాల వల్ల క్రమక్షయం వల్ల ఏర్పడిన మైదానాలు యాస్ ఫ్రెండ్స్. క్రమక్షయ మైదానాలు వివిధ రకాలు, వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పెనిప్లేన్ అంటే ఏమిటి? లాటిన్ భాషలో పెని అంటే చాలా వరకు అని అర్థం యాస్ ఫ్రెండ్స్. పెనిప్లేన్ అంటే ఒక క్రమక్షయ శత్రుపు అంత్యదశను సూచిస్తారు. క్రమక్షయం మూలంగా ఏర్పడ్డ విరాళ సమతల ప్రాంతాన్ని పెనిప్లేస్ అని కూడా అంటారు. అయితే వీటిపై అక్కడక్కడ కఠిన నిరోధక శిలలతో నిర్మితమైన చిన్న చిన్న కొండలు, గుట్టలు క్రమక్షయం అవశేషాలుగా నిలిచి ఉంటాయి యాస్ ఫ్రెండ్స్. వీటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే మీరు అమెరికాలో సంయుక్త రాష్ట్రాలలోని నయాగరా మైదానం అనేది ఒక ఉదాహరణ యాస్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రాన్స్ దేశంలోనూ బొరైన్ ప్రాంత మైదానం కూడా ఒక ఎగ్జాంపుల్. అదే ఇంగ్లాండ్ దేశంలోని దక్షిణ మైదానాలు కూడా ఒక ఉదాహరణ యాస్ ఫ్రెండ్స్. ఇది పెనిప్లేన్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం లోయ సమతలాల గురించి తెలుసుకుందాం యాస్ ఫ్రెండ్స్. లోయ సమతలాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. నదులు పార్శ్వ క్రమక్షయం ద్వారా తమ లోయలను విస్తరిస్తాయి. ఆ క్రమంలో నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం మైదానాన్ని లోయ సమతలం అని కూడా అంటారు. ఏదైతే నదులు పార్శ్వం అంటే పక్కకు జరగడం, క్రమక్షయం ద్వారా తమ లోయలను విస్తరిస్తాయి. వీటి క్రమంలో నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయ మైదానాన్ని లోయ సమతలం అని కూడా అంటారు. తదుపరి దానిపై ఒండ్రు మట్టి నిక్షేపించబడి అది ఒక నిక్షేపిత మైదానంగా రూపొందుతుంది. దీనినే వరద మైదానం అని కూడా అంటారు యాస్ ఫ్రెండ్స్. పెడిప్లేన్లు అంటే ఏమిటి తెలుసుకుందాం. పవన క్రమక్షయాన్ని పెడిప్లేన్ అని కూడా అంటారు. లోయ సమతలాలు ఎలా జరుగుతాయంటే నదులు, వరద మైదానాల వల్ల ఏర్పడతాయి యాస్ ఫ్రెండ్స్. ఎడారులు అత్యంత పాదాల వద్ద ఏర్పడి రాతి మైదానాలు పెడిప్లేన్లు అంటారు. ఇవి పవన క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. ఏవి పెడిప్లేన్లు దేని వల్ల ఏర్పడతాయి అంటే పవన క్రమక్షయం వల్ల కూడా ఏర్పడతాయి యాస్ ఫ్రెండ్స్. తరంగకృత మైదానాల గురించి తెలుసుకుందాం. తరంగకృత మైదానాలు ఇవి కండల అంచులలో ఏర్పడ్డ సముద్ర వేదికలకు పరిమితమై ఉంటాయి. ఇవి కండల అంచులలో ఏర్పడ్డ సముద్ర వేదికలకు పరిమితమై ఉంటాయి. అంటే తరంగకృత మైదానాలు యాస్ ఫ్రెండ్స్. అదేవిధంగా కార్డ్స్ మైదానాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో సున్నపురాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అంతర్భుజాల ద్రవణ క్రమం వల్ల ఈ మైదానాలు ఏర్పడతాయి. ఇవి కార్డ్స్ క్రమక్షయం చక్రపు అంత్యదశలో ఏర్పడతాయి. ఈ మైదానాలపై కొన్ని నిరోధక సున్నపు రాతి స్వరూపాలు క్రమక్షయ అవశేషాలు కూడా నిలిచి ఉంటాయి యాస్ ఫ్రెండ్స్. కార్పెట్ మైదానాలు అంటే క్వార్ట్జ్. ప్రపంచంలో సున్నపురాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అంతర్భజాలాల ద్రావణ క్రమం వల్ల ఈ మైదానాలు ఏర్పడతాయి. ఇవి క్వార్ట్జ్ క్రమక్షయం చక్రపు అంత్యదశలో ఏర్పడతాయి. ఈ మైదానాలపై కొన్ని నిరోధక సున్నపురాతి స్వరూపాలు క్రమక్షయం అవశేషాలు అని నిలిచి ఉంటాయి యాస్ ఫ్రెండ్స్. ఇవి క్వార్ట్జ్ యొక్క మైదానాలు. అదేవిధంగా ఇప్పుడు నిక్షేపిత మైదానాల గురించి తెలుసుకుందాం యాస్ ఫ్రెండ్స్. అవి ఎలా ఏర్పడతాయి, వాటిలో సబ్ టాపిక్స్. నిక్షేపిత మైదానాల గురించి తెలుసుకుందాం.
ఈ మైదానాలు నదులు, పవనం, హిమనీ నదాలు మొదలైన వికోసీకరణ కారకాల వల్ల తమ అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడ్డాయి. ఇవి అనేక రకాలు ఉన్నప్పటికీ కింద వాటిని పరిశీలిద్దాం. యాస్పిరెంట్స్ ఏవి ఉన్నాయి, నిక్షేపిత మైదానాలు ఎలా ఏర్పడతాయి, వాటి సబ్ టాపిక్స్ గురించి తెలుసుకుంది. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి ఒండ్రుమట్టి మైదానాలు. ఇవి ఎలా ఏర్పడతాయి తెలుసుకుందాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో నదులు ఎంతో కాలం పాటు ఒండ్రుమట్టి నిక్షేపించడం వల్ల ఏర్పడ్డ చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలను ఒండ్రుమట్టి మైదానం అని కూడా అంటారు. ఇది వరద సమయంలో సంభవించే ఈ నిక్షేపణం మూలంగా సూక్ష్మ రేణువులతో కూడిన సారవంతమైన నేల ఏర్పడుతుంది. యాస్పిరెంట్స్ ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో నదులు ఎంతో కాలం పాటు ఒండ్రుమట్టి నిక్షేపించడం వల్ల ఏర్పడ్డ చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలనే ఒండ్రుమట్టి మైదానం అంటారు. ఇదేంటంటే వరద సమయంలో సంభవించే ఈ నిక్షేపణం మూలంగా సూక్ష్మ రేణువులతో కూడిన సారవంతమైన నేలే ఏర్పడుతుంది. యాస్పిరెంట్స్ వీటికి వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాం. కింద గంగా సింధు మైదానం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఒండ్రుమట్టి మైదానం. అంతేకాక ఇది ప్రపంచంలో అతి ఎక్కువగా పంటలను పండించే ప్రాంతం. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో చెప్పుకోదగిన ఈ మైదానం జనాభాలో 1/7 వంతు కంటే ఎక్కువ, అంటే సుమారు 900 మిలియన్లు మంది ప్రజలు జీవనాడి ఇక్కడే ఉందని అర్థం చేసుకోవచ్చు. యాస్పిరెంట్స్ అదేవిధంగా వరదమైన మైదానాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో వచ్చి గంగా సింధు మైదానం చూడండి. యాస్పిరెంట్స్ ఒండ్రుమట్టి మైదానాలు ఎక్కడ ఏర్పడ్డాయని రేపు అడగచ్చు ఎగ్జామ్లో. గంగా సింధు మైదానాలు. అదేవిధంగా ఇప్పుడు మనం వరద మైదానాల గురించి తెలుసుకుందాం. వరద మైదానం విశాలమైన ఒండ్రుమట్టి మైదానాలలో ఒక భాగం. వరద వచ్చిన ప్రతిసారి ముంపుకు గురయ్యే ఈ మైదానం నదీ ప్రవాహ మార్గానికి రెండు వైపులా విస్తరించి ఉంటుంది. వరద వచ్చిన ప్రతి పర్యాయం దీనిపై కొత్తగా ఒండ్రుమట్టి నిక్షేపితం అవుతుంది. కాబట్టి దీన్ని వరద మైదానాలు అంటారు. ఏదంటే వరద మైదానం విశాలమైన ఒండ్రుమట్టి మైదానంలో ఒక భాగం. వరద వచ్చిన ప్రతి ముంపుకు గురయ్యే ఈ మైదానం నదీ ప్రవాహ మార్గానికి రెండు వైపులా విస్తరించి ఉంటుంది. వరద వచ్చిన ప్రతి పర్యాయం దీనిపైన కొత్తగా ఒండ్రుమట్టి అనేది నిక్షేపితమై ఉంటుంది. నైలు నది వరద మైదానం అనేది దీనికి ఏదో ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఏదంటే వరద మైదానాలకు ఎగ్జాంపుల్ అన్నప్పుడు నైలు నది వరద మైదానం అనేది ఎగ్జాంపుల్. యాస్పిరెంట్స్ అదేవిధంగా ఇప్పుడు మనం ప్రపంచంలోనూ ఇక్కడ చూడండి మైదానాలు ఎలా ఏర్పడతాయో మీరు మన ఈ పీడిఎఫ్ మెటీరియల్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ మెటీరియల్ దొరుకుతుంది. ఈ క్లాస్ అనేది చదువుకోండి. మీకు టెక్స్ట్ బుక్స్ దొరకని పక్షంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. యాస్పిరెంట్స్ అదేవిధంగా ప్రపంచంలో నది వరద మైదానాన్ని కలిగి ఉంటుంది. అయితే నైలు నది వరద మైదానం ఒక విశిష్టమైన ఉదాహరణ. ఇది ఈజిప్టు దేవవాసుల జీవనాధారం, వారి ప్రాచీన నాగరికతకు మూలధనం, వారి ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉంటుంది. గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈజిప్ట్ దేశానికి నైలు నది ప్రసాదంగా పేర్కొన్నాడు. ఆ వాక్య నాటికి నేటికి బహుశా ఇప్పటికో వర్తిస్తూనే ఉంటుంది. ఏంటంటే ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతి పెద్ద నది వరద మైదానాన్ని కలిగి ఉంటుంది. అయితే నైలు నది వరద మైదానం ఒక విశిష్టమైన ఉదాహరణ. ఇది ఈజిప్టు దేశవాసులకు జీవనాధారం, వారి ప్రాచీన నాగరికతకు మూలాధారం, వారి ఆర్థికంగా రంగానికి వెన్నెముకగా ఉంటుంది. అదేవిధంగా గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈజిప్టు దేశాన్ని నైలు నది ప్రసాదంగా పేర్కొన్నాడు. ఆ వాక్యం నాటికి నేటికి బహుశా ఎప్పటికీ వర్తిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మీరు చూసినటువంటి నైలు నది వరద మైదానాల గురించి. ఎక్కడుంది నైలు నది, ఎక్కడ ఏర్పడుతుంది వరద మైదానాలు, అక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరు చెప్పారు, ఈజిప్టులో చెప్పాడు కదా హెరోడోటస్ చెప్పిన ఎవరు ఈజిప్టు దేశానికి నైలు నది ప్రసాదం అన్నది ఎవరన్నా అడగచ్చు ఫ్రెండ్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, హెరోడోటస్. అదేవిధంగా ఇప్పుడు డెల్టా మైదానాల గురించి తెలుసుకుందాం. డెల్టా మైదానాలు
అనుకూల పరిస్థితుల్లో నది ముఖం ద్వారా వద్ద ఏర్పడే నిక్షేపితమైన మైదానాన్ని డెల్టా మైదానం అని అంటారు. ఇక్కడ నేలలు అత్యంత సారవంతం కావడం వల్ల డెల్టా ప్రపంచంలో అధిక జనసాంద్రత ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి ఫ్రెండ్స్. డెల్టా మైదానాలు అనేటివి అనుకూల పరిస్థితుల్లో నది ముఖం ద్వారా వద్ద ఏర్పడే నిక్షేపితమైన మైదానాన్ని డెల్టా మైదానం అంటారు. ఇక్కడ నేలలు అత్యంత సారవంతం కావడం వల్ల డెల్టాలు ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే గంగా బ్రహ్మపుత్ర డెల్టా బంగ్లాదేశ్లో ప్రపంచం అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా ఉంటుంది. అదేవిధంగా నైలు నది డెల్టా అనేది మొదలైనవి వీటి యొక్క ఎగ్జాంపుల్స్. అదే ఇప్పుడు మన గిరిపాద ఒండ్రుమట్టి మైదానాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పర్వత పాదం వద్ద అనేక మండలి వివేనల సంయోగం వల్ల ఏర్పడ్డ నిక్షేపిత మైదానాన్ని గిరిపాద ఒండ్రుమట్టి మైదానం అని కూడా అంటారు. ఈ ఒండ్రుమట్టి నేలలు సారవంతమైన వల్ల తోట వ్యవసాయానికి ముఖ్యంగా పండ్ల తోటలకు ప్రసిద్ధిగా ఉంటుంది. గిరిపాద ఒండ్రుమట్టి మైదానాలు అనేటివి పర్వత పాదం వద్ద ఏర్పడతాయి. ఇవి ఎక్కడంటే తోట వ్యవసాయానికి పండ్ల తోటలకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గిరిపాద ఒండ్రుమట్టి మైదానాల గురించి. అదేవిధంగా ఇప్పుడు మనం స్క్రాల్ మైదానాల గురించి తెలుసుకుందాం. స్క్రాల్ మైదానాలు నదిలో దిగువ ప్రాంతాలలో నది నెమ్మదిగా అనేక నదీ వక్రాలతో ప్రవహించే మైదానాన్ని స్క్రాల్ మైదానం అంటారు. ఏదంటే ఒక్కరుగా ప్రవహిస్తుంది దీనిని స్క్రాల్ మైదానం అంటారు. ఎక్కడంటే నదిలో దిగువ ప్రాంతం ఇది నది అనుకో, ఈ దిగువ ప్రాంతాలలో నెమ్మదిగా అనేక వక్రాలతో ప్రవహించే మైదానాన్ని స్క్రాల్ మైదానం అంటారు. అదేవిధంగా సరోవర మైదానాలు అంటే ఏమిటి? సరస్సు అవక్షేపాలతో పూడిపోగా ఏర్పడ్డ మైదానాలు. ఇవి ఎలా ఏర్పడతాయంటే ఇది కొండ అనుకోండి, ఇక్కడ ఇది ఒక ప్రవాహం ఉంటుంది, ఇక్కడ రాళ్ళు జారి పూర్తిగా మునిగిపోయి సదరమైన మైదానం ఏర్పడుతుంది. ఇలా పూడిపోయిన మైదానాన్ని సరోవర మైదానాలు అంటారు. ఉదాహరణ ఎక్కడ ఉన్నాయంటే మన కాశ్మీర్ లోయలో ఈ మైదానాలు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం చూడండి ఎలా ఏర్పడ్డాయి చూడండి. ఇదా లాగున్స్ ఎక్క ఏర్పడితే ఈ పటాలు చూస్తే మీకు తెలుస్తుంది. వెల మైదానాలు, లాగున్స్, భూ ఉపరితల మైదానం, ద్వీపం ఎలా ఏర్పడతాయి ఇవన్నీ. ఇప్పుడు గోళాస్మృతి మృతిక మైదానాల గురించి తెలుసుకుందాం. గోళాస్మృతిక మైదానాల గురించి తెలుసుకుందాం. యమనీ నదాలు కరిగిపోతే అందలి వివిధ ఆకారాలు, పరిమాణాలు, అవక్షేపాలు ఎక్కడికక్కడ నిక్షేపితం అమ్ముతాయి. ఏదంటే యమనీ నదాలు అనేటివి కరిగిపోతే అందలి వివిధ ఆకారాలు, పరిమాణాలు అనేటివి అవక్షేపాలు ఎక్కడికక్కడ నిక్షేపితం అవుతాయి. ఆ విధంగా ఒక క్రమమైన రీతిలో అమర్చబడినవి అవక్షేపాలతో ఏర్పడ్డ మైదానాలను గోళాస్మృతి మైదానాలు అంటారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఈ కొండ అనేది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇలా జారుతూ ఉంటాయి. ఏంటి? హిమనీ నదాలు ఒక రౌండ్గా ఈ మంచుతో వచ్చిన గులకరాళ్ళు, రాళ్ళు, రప్ప ఇవన్నీ ఇక్కడికి వచ్చి కరిగిపోతే ఇక్కడ నిలిచిపోతాయి. ఇలా నిలిచిపోయి ఏర్పడ్డ మైదానాలను గోళాస్మృతి మైదానాలు అంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా బహింక్షాలాపన మైదానాల గురించి తెలుసుకుందాం. అగ్రాంతస్తు మేర్లానకు దిగువన సంభవించే హిమనీ నది నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు బహింక్షలన మైదానాలు అంటారు. ఈ మైదానాలు నిర్మించిన అవక్షేపాలని క్రమమైన రీతిలో పొరలుగా నిక్షేపమవుతాయి. ఈ బహింక్షలన మైదానం అంటే పొరలు ఇప్పుడు ఉన్న దగ్గర పొరలుగా ఇలా ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏర్పడిన మైదానాలను బహింక్షలన మైదానాలను కూడా అంటారు. ఇప్పుడు మీరు లోయస్ మైదానాల గురించి తెలుసుకుందాం. ఇవి పవన నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు. వీటిని బాగా పీల్చుకొని స్వచ్ఛంద్రమైన సూక్ష్మ రేణువులతో కూడిన ఈ బంకమట్టి మైదానాలను ఆహార పంటలకు, ముఖ్యంగా వరి పంటకు అత్యంత అనుకూలమైనవి. చైనా దేశపు వరి పంట చాలా వరకు ఈ మైదానాలను సాగు చేయబడుతుంది. ప్రపంచంలోని అత్యున్నత విశాలమైన మైదానాలు వచ్చేసి లోయస్ మైదానాలు ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత విశాలమైన మైదానాలు ఏవి అంటే లోయస్ మైదానాలని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చైనాలో అనేక శతాబ్దాలుగా బంకమట్టి
పింగాణీ సామాగ్రి తయారీ ఉపయోగిస్తుంది. చైనా అనేక శతాబ్దాలుగా ఈ బంకమట్టిని పింగాణీ సామాగ్రి తయారీకి ఉపయోగిస్తుంది. ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన పింగాణీ పాత్రలు ఎక్కడ దొరుకుతాయి అంటే చైనా దేశంలో దొరుకుతాయి ఫ్రెండ్స్. లోయస్ మైదానాల్లోనే వరి పంట అనేది పండిస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు భూ యొక్క స్వరూపం వాటి మైదానాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి భూస్వరూప ప్రక్రియ నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈరోజు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.